వినాయక చవితిని అందరూ భక్తి శ్రద్ధలతో ఆనందంగా కోలాహలంగా జరుపుకుంటారు. ఈ పండుగకు ప్రతి ఒక్కరూ చిన్నదో పెద్దదో వినాయక ప్రతిమను ఇంటికి తెచ్చుకుని పూజించి నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను వినియోగించవద్దని, పర్యావరణ హిత మట్టి వినాయకులను పూజించాలని ఎప్పటిలాగే స్వచ్ఛంద సంస్థలు పిలుపునిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు ప్రతి ఏటా చేసే నినాదం మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. వాస్తవానికి ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ మార్కెట్లో దొరుకుతున్న రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వల్ల పర్యావరణానికి ఎంతగానో ముప్పు వాటిల్లుతోంది. కుంటలు, చెరువులు, వాగులు, వంకలు, కాలువలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి. హైదరాబాద్ తర్వాత కర్నూలు నగరంలోనే వినాయక చవితి ఘనంగా జరుగుతుంది. ఒక్క కర్నూలు నగరంలోనే సుమారు 5,000కు పైగా వినాయకులను ఏర్పాటు చేసి నిమజ్జనం చేస్తారు. నంద్యాల, ఆదోని, నందికొట్కూరు, ఆత్మకూరు, ఎమిగనూరు, బనగానపల్లి తదితర పట్టణాలు, గ్రామాల్లోనూ వేలాది వినాయక ప్రతిమలను ఏర్పాటు చేస్తారు. భక్తి శ్రద్ధలతో పూజించి కోలాహలంగా నిమజ్జనం చేస్తారు. గతంతో పోల్చితే ఈ ఏడాది మట్టి వినాయకుల ప్రాధాన్యతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు అందరూ మట్టి వినాయకుల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో వినాయకులను తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దాదాపు మనకు హైదరాబాద్ తర్వాత కర్నూలులో ఎక్కువ విగ్రహాలు మన కర్నూలులోనే ఎక్కువ నిమజ్జనం చేస్తుంటారు. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు మట్టితో చేస్తే మనకి నీటి కాలుష్యం, వాయు కాలుష్యం అనేది ఉండదు. సీడ్ వినాయకుడు అని కూడా కొత్త కార్యక్రమం చేస్తున్నాం. ఆ వినాయకుడిని మళ్ళీ చెట్టులాగా పెరిగేటట్టు చూస్తున్నారు తొట్టిలో పెట్టి. అక్కడ అనేక రంగులను వాడుతూ ఉన్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడుతూ ఉన్నాం. వాడి విగ్రహాలను తయారు చేసి వాటిని నిమజ్జనం చేసేటప్పుడు నదులలో, చెరువులలో వేయడం వల్ల జలరాశులకు, ప్రాణులకు అంతరాయం కలిగించి కాలుష్యాన్ని మనమే ఎక్కువగా చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఈ పండుగను ప్రకృతికి విరుద్ధంగా జరుపుకోకుండా అందరం కూడా ప్రకృతికి సహకరిస్తూ మనం వినాయకుల్ని మట్టి వినాయకులతో చేసుకొని జరుపుకోవడం అనేది చాలా మంచి విషయం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే మట్టి వినాయకుని తయారు చేసుకొని పూజించడం వల్ల వినాయక చవితి పండుగ మనం చాలా సంతోషంగా జరుపుకుంటాం అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఏమిటంటే ఈ ఎకో ఫ్రెండ్లీ గణేషన్ చేశామనుకోండి, అటు ప్రకృతి పరంగా ఇటు నిమజ్జన సమయంలో ఎటువంటి గలాటాలు లేక సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ గణేష విగ్రహాలను తయారు చేయడంలో చాలామంది కెమికల్స్ వాడుతున్నారు, సింథటిక్ కలర్స్ వాడుతున్నారు. అన్డిజైరబుల్ కలర్స్, ఈ సింథటిక్స్, ప్లాస్టిక్స్ వాడడం వల్ల పర్యావరణం చాలా కలుషితమవుతుంది. ముఖ్యంగా జల కాలుష్యానికి ఇది దారితీస్తుంది. పిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా ఇంట్లోనూ మార్పు వస్తుందనే భావనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాతకాలంలో మట్టితో తయారు చేసి ప్రతిరోజు దాని మీద అభిషేకం చేసేవాళ్ళు. అభిషేకం చేయడం వలన రోజు రోజుకు ఆ మట్టి విగ్రహం కరిగిపోయి 9 రోజుల తర్వాత అది బంకమట్టిగా తయారయ్యేది. దాన్ని తీసుకొని గృహిణులు తులసి చెట్టుకు ఉపయోగించి చక్కగా పూజలు చేసేవాళ్ళు. పిల్లల్లో ఈ అవగాహన తీసుకురావడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదే వినాయకుల్ని పూజ చేయడం, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం, దీని ద్వారా పర్యావరణాల పట్ల అవగాహన పెరుగుతుంది వాళ్ళకి. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు విగ్రహం వాడడం వల్ల ఏమంటుంది, అవి బయోడిగ్రేడబుల్ కాదు. మన మట్టిలో నదీ జలాలు కలుషితం అవుతాయి. వాటిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటికి ఉండే కృత్రిమ రంగులు, అందులో ఉండే బార్లోహాలు, కాడ్మియం, లెడ్, మెర్క్యూరీ ఇటువంటి బార్లోహాల వల్ల నదీ జలాలు కలుషితం కావడమే కాకుండా అది ఫుడ్ చైన్లోకి వ్యాపించి మనకి కూడా తీవ్ర అనారోగ్యాన్ని కలిగే అవకాశాలు ఉంటుంది. అది ఇందులో భాగంగానే ఎప్పటి నుంచో మనం ఈ మట్టి వినాయకుల్ని ప్రోత్సహిస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడడానికంటే మనం మట్టితో మన విగ్రహాలు చేస్తే ఆ విగ్రహాలను మనం పూజిస్తే దేవుడు సైతం సంతోషిస్తాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిమజ్జనం చేసినప్పుడు నీటిలో ఉన్న జీవులు చనిపోతాయి, కానీ మట్టి విగ్రహాలు నిమజ్జనం చేసినప్పుడు ఏమీ కాదు. ఈ విగ్రహాలు అందరూ ఇంట్లోనే తయారు చేసుకొని వినాయక చవితి జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరూ మట్టి వినాయకుడిని తెచ్చుకోండి, వాటర్ పొల్యూషన్ అవ్వదు. మట్టి వినాయకులను చేద్దాం, వాటర్ పొల్యూషన్ తగ్గిద్దాం. పర్యావరణానికి హాని తలపెట్టకుండా వినాయక చవితిని జరుపుకోవాలని నిపుణులు కోరుతున్నారు.